మనలో అందరికి ఒకటే ప్రాబ్లం, శాలరీ వస్తుంది బ్రో, కానీ మనం సెలబ్రేట్ చేసుకునే ముందే బ్యాంకులు ఖాళీ అయిపోతాయి. స్విగ్గీ, నెట్ఫ్లిక్స్, జొమాటో, ఈఎంఐ, యూపీఐ ఇవన్నీ కలిపి అవెంజర్స్ అసెంబ్ల్ అంటే మన పాకెట్స్ ఆటోమేటిక్ గా ఫసక్ అవుతాయి. నాన్ స్టాప్ గా పేమెంట్ సక్సెస్ఫుల్ అనే సౌండ్స్ వినిపిస్తాయి అండ్ లో బ్యాలెన్స్ మెసేజ్లు రిసీవ్ అవుతాయి. మన 20s లో మోస్ట్ ఆఫ్ us డజంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్స్, కానీ మనీ మేనేజ్మెంట్ చాలా పెద్ద ప్రాబ్లమ్. సో టుడే లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్, హౌ టు మేనేజ్ మనీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ బ్రోక్ ఆర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఇట్ అవుట్. ఎందుకు చెప్తున్నా అంటే మీరు మీ ఫస్ట్ 100 రూపాయలు మేనేజ్ చేయగలిగితే మీ ఫస్ట్ 1,00,000 రూపాయలు కూడా మేనేజ్ చేయగలుగుతారు. మొదటిగా అయితే వై యూత్ ఆల్వేస్ బ్రోక్ అనేది మాట్లాడుకుందాం. లెట్స్ బి ఆనెస్ట్, మనకి శాలరీ వచ్చింది కానీ మనం ఎవరు లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్సా? కాదు కదా. మనకెందుకు ఎప్పుడు వాడని జిమ్ సబ్స్క్రిప్షన్లు, హైఫై ట్రావెలింగ్లు, ఇంకా షాపింగ్లు. మన పేరెంట్స్ ఎప్పుడు అట్లీస్ట్ 30% ఆఫ్ ఇన్కమ్ అయితే డెఫినెట్ గా సేవ్ చేసి ఉండేవాళ్ళు, కానీ మనం 30% ఏమో స్విగ్గీకి, 30% ఏమో వీకెండ్ ప్లాన్స్, ఇంకా మిగిలిన 40% ఉంది కదా ఫోన్లు కొనాలి, ఈఎంఐలు కట్టాలి. లెక్క పెట్టుకుంటే ఇదంతా మనకు నిజంగా అవసరమా? ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్ ఒకడు ఈఎంఐతో ఫోన్ కొన్నాడు కానీ మంత్లీ ప్యాక్ డబ్బులు లేవంట. పాయింట్ ఏంటంటే వి డోంట్ ప్లాన్ మనీ, వి జస్ట్ రియాక్ట్ టు ఇట్. మనం ఎప్పుడు కూడా మనకి మనం రివార్డ్ చేసుకోవాలనే థాట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం, బట్ మనల్ని మనం సెక్యూర్ చేయాలని ఎవరైనా ఆలోచిస్తామా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇన్ కేస్ ఇఫ్ యువర్ శాలరీ ఫీల్స్ స్మాల్, యూ డోంట్ నీడ్ అ రైజ్ ఇమీడియట్లీ, బట్ యూ నీడ్ టు ప్లాన్ ఇమీడియట్. సో లెట్స్ బీ ప్రాక్టికల్. మనీ మేనేజ్మెంట్ అంటే మొత్తం బోరింగ్ కాన్సెప్ట్ అయితే కాదు. ఒక సింపుల్ రూల్ అంటే చాలు, 50-30-20 రూల్. 50% ఆఫ్ యూర్ ఇన్కమ్ ఎప్పుడు కూడా నీడ్స్ కి వెళ్ళాలి, రెంట్, ట్రావెల్ అండ్ ఫుడ్, అండ్ 30% మాత్రమే వాంట్స్ లో ఉండాలి, మూవీస్, ట్రిప్స్, వీకెండ్స్ అండ్ లగ్జరీస్. ఇంకా మిగిలిన 20% బ్లైండ్ సేవింగ్స్, ఇన్వెస్ట్ ఇట్ సమ్వేర్. సో సింపుల్ అయిపోయింది కదా. 50% సర్వైవల్, 30% ఎంజాయ్మెంట్, 20% ఫ్యూచర్ కోసం. ఎంజాయ్ అయితే చేసేయండి కానీ ఓవర్ గా ఎంజాయ్ చేయొద్దు. అండ్ గైస్, ఇప్పుడు కనుక ఓవర్ గా ఎంజాయ్ చేస్తారు అనుకోండి, ఫ్యూచర్ అంతా కూడా ఈఎంఐలే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో మనం ఒక 30,000 ఎర్న్ చేసే వాళ్ళకి శాలరీ బ్రేక్ డౌన్ ఇద్దాం. మీరైతే వీడియో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ది మోడర్న్ విలన్ అదే యూపీఐ ట్రాప్. ఇంతకు ముందు 500 పే చేయాలంటే జేబులో తీయాలి, ఇవ్వాలి, అండ్ ఇచ్చేటప్పుడు ఇట్స్ ఎమోషనల్ ఫీలింగ్. కానీ ఇప్పుడు ట్యాప్ 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 అండ్ ఇట్స్ డన్. ఫ్రెండ్స్ ఏమో బిల్ ని స్ప్లిట్ చేయమంటారు, తర్వాత పే చేస్తామంటారు, బట్ ద టైమ్ విల్ నెవర్ కమ్. యూపీఐ అనేది చాలా కన్వీనియంట్, బట్ ఇట్ ఇస్ కిల్లింగ్ యువర్ మనీ అవేర్నెస్. ఎవ్రీ మంత్ 25th తర్వాత మీ యూపీఐ లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా మీకు పెద్ద షాకే మిగులుద్ది. సో గైస్, స్టార్ట్ ట్రాకింగ్ ఎవ్రీ స్మాల్ పేమెంట్. జస్ట్ లైక్ మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు రోజు అడుగులు ఎలా లెక్క పెట్టుకుంటారో, మీ మనీ కూడా ట్రాక్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక కౌంట్ చేయకపోతే మనీ స్టార్ట్ గోయింగ్ అవుట్ ఇట్ సెల్ఫ్. మనకి మార్కెట్ లో చాలా యాప్స్ కూడా ఉన్నాయి, వాల్నట్, మనీ మేనేజర్ ఆర్ నోషన్ టెంప్లెట్. ఇంకా మీరు ఓల్డ్ క్లాస్ పీపుల్ అయితే ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఎక్సెల్ షీట్ అయినా వర్కౌట్ అవుతుంది. ఎవ్రీ సండే ఒక టైం పెట్టుకుని సెటిల్మెంట్ చేసుకోండి, అండ్ మీ లెక్కలన్నీ చూసేసరికి మీకే అర్థం అవుద్ది ఎంత మనీ వృధాగా స్పెండ్ చేస్తున్నారా అనేది. నా లిస్ట్ లాస్ట్ మంత్ చూసుకుంటే సగం అమౌంట్ అంతా జొమాటోలకే పోయింది. అండ్ వన్ సీరియస్ టాక్, లైఫ్ ఇస్ అన్ప్రిడిక్టబుల్. జాబ్, హెల్త్, బ్రేకప్స్ ఇవన్నీ కామన్ కదా, ఎప్పుడైనా జరగచ్చు. సో యూ ఆల్ నీడ్ సమ్ ఎమర్జెన్సీ ఫండ్. లైఫ్ లో ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి షుడ్ బి యువర్ ఎమర్జెన్సీ ఫండ్. చిన్నగా స్టార్ట్ చేయండి, 5K 10K ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ 3 months ఆఫ్ ఎక్స్పెన్స్ అయితే మీ పాకెట్ లో ఉండడానికి రెడీ చేసుకోండి. అదంతా కూడా లిక్విడ్ గానే ఉండాలి. కీప్ ఇట్ ఇన్ సమ్ సేవింగ్స్ అకౌంట్. ఎమర్జెన్సీ ఫండ్ ఈస్ నాట్ జస్ట్ హీలింగ్ యువర్ బ్రేకప్, ఇట్ ఈస్ ఫర్ యువర్ సర్వైవల్ కూడా. సో ఇప్పటికి మనం అంతా సెట్ కదా, లెట్స్ టాక్ అబౌట్ వేర్ టు గ్రో అవర్ మనీ అనేది. ఇన్వెస్టింగ్ అనేది స్కేరీగానే ఉంటుంది, బట్ అది రాకెట్ సైన్స్ అయితే కాదు. కాంపౌండింగ్ అంటే మీరు పడుకున్నప్పుడు కూడా మీ మనీ గ్రో అవ్వడం. సో ఇంకా బెటర్ గా పడుకోవచ్చు. నెలకి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 years కి 20 lakhs అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ అనగానే బేసిక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, సిల్వర్, ఇంకా క్రిప్టో, అది కూడా మీరు అర్థం చేసుకోగలిగాను. హైప్ లో మాత్రం అసలు ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ ఒక హ్యాబిట్ లో మార్చుకొని అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. మనం చాలా సార్లు ట్విట్టర్ లో ఒక ట్వీట్స్ చూస్తాం, ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ వేస్తాడు, దెబ్బగా అందరూ వెళ్ళి క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేస్తారు. నేను కూడా మీకు అలానే చెప్తున్నా, గైస్, సేవ్ యువర్ మనీ ఫస్ట్, తర్వాత వేరేవన్నీ ఆలోచించుకుందాం. సో మరి ఇంకెందుకు, డౌన్లోడ్ సమ్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ యాప్, గ్రో కానీ ఇంకా చాలా ఉన్నాయి. వీఆర్ నాట్ ఈవెన్ ప్రమోటింగ్ ఎనీథింగ్. ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. మీ రీసెర్చ్ మీరు చేసుకొని చాలా సేఫ్ వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. శాలరీ ఒక సింగిల్ ఇన్కమ్ సోర్స్, అది చాలా బెటర్, బట్ మనకంటే చాలా స్మార్ట్ పీపుల్ ఉన్నారు కదా, దే స్టార్ట్ విత్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా. ఫ్రీలాన్సింగ్, యూట్యూబింగ్, ఎడిటింగ్, డిజైనింగ్, కోడింగ్, మార్కెటింగ్ చాలానే ఉన్నాయి. మీరు రీల్స్ ఒక రోజుకి 2 గంటలు 3 గంటలు చూడగలుగుతున్నారంటే మీరు ఈజీగా రోజుకు 20 నిమిషాలు స్కిల్ కి కేటాయించలేరంటారా? ఇమాజిన్ 1 new skill ఈక్వల్ టు 1 new ఇన్కమ్ సోర్స్ అనుకోండి. సింపుల్ గా ఓన్ స్కిల్స్ తో కొత్త థింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి, అండ్ ఇన్ఫ్లేషన్ ఏది కూడా మీ దగ్గరకే రాదు. రిమెంబర్, మేనేజింగ్ మనీ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ రిచ్, ఇట్స్ అబౌట్ బికమింగ్ పీస్ఫుల్. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎనీ ఆఫ్ ద థింగ్స్ దట్ యు పర్చేస్. సొసైటీ స్పెండింగ్ ని చాలా గ్లామరైజ్ గా చూపిస్తుంది, బట్ సేవింగ్స్ లోనే ఫ్రీడమ్ ఉంది. మనం కంటిన్యూస్ గా వింటూ ఉంటాం చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు, కంజూస్ గా ఉన్నాడని, బట్ లిజన్, అదే ఒక మంచి వైజ్ బిహేవియర్.
మనం లిటరల్ గా అందరి స్టాండర్డ్స్ కి మీట్ అవ్వలేం. మన స్టాండర్డ్ కి మనం మీట్ అయితే చాలు. మనం మన శాలరీని కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ మీ మనీ మీతో ఎలా ఉండాలో డెఫినెట్ గా కంట్రోల్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ టైం శాలరీ మీద వస్తే డైరెక్ట్ గా పార్టీలు, ఫుడ్ ఆర్డర్ చేయడాలు మానేయండి. లెట్స్ ఆర్డర్ సమ్ డిసిప్లిన్. అండ్ గైస్, ఇఫ్ దిస్ వీడియో హెల్ప్స్ యూ ఆర్ ఇది కనుక మీ ఫ్రెండ్ ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మీ ఆనెస్ట్ ఒపీనియన్స్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మనకి చాలా తక్కువ కామెంట్స్ వస్తున్నాయి, చాలా మంది కామెంట్స్ చేయట్లేదు. నాకు కూడా అర్థం అవ్వాలి కదా మీరేం ఆలోచిస్తున్నారు అనేది. సో ప్లీజ్ కామెంట్ చేయండి, ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ చాలా చిన్నది, వీఆర్ పుషింగ్ ఇట్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.